రసాయనాలు వాడనటువంటి గ్రామీణ ఉత్పత్తులు, ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలంటూ గ్రామభారతి ప్రకృతి జీవన వికాస గ్రామీణ ఉత్పత్తుల సంత హనుమకొండ నగరంలోని రాజా రాజనరేంద్ర భాషానిలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్, మాజీ మేయర్ డాక్టర్ తక్కళ్లపెల్లి రాజేశ్వరరావు విచ్చేసి వివిధ గ్రామీణ ఉత్పత్తులను సందర్శించారు. ఈ సంత నిర్వహణ ఏర్పాట్లు ఆకుతోట రామారావు, చిన్నల అనిత సారయ్య చేశారు. సంతలో భాగంగా రసాయనాలు లేనటువంటి ప్రకృతి నుండి సేకరించి వివిధ ఉత్పత్తులు, సబ్బులు, టూత్ పేస్ట్, కూరగాయ విత్తనాలు, సుగంధ ద్రవ్యాలు, తేనె, చెక్కతో చేసిన టూత్ బ్రష్లు చాలా ఆకట్టుకున్నాయి. ఆసలపల్లె గ్రామానికి చెందిన చిన్నాల అనిత ప్రత్యేక మొక్కలను సంతలో ఏర్పాటు చేశారు. చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భముగా ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన రెడీమార్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షులు దూడం భాస్కర్ సంతను సందర్శించి ఎటువంటి రసాయనాలు వాడనటువంటి గ్రామీణోత్పత్తులు, ఉత్పత్తిదారుల ప్రోత్సహించాలంటూ నగరాల్లో ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. రసాయనాలు వాడనటువంటి గ్రామీణ ఉత్పత్తులు, ఉత్పత్తిదారులను ప్రోత్సహించాలంటూ గ్రామభారతి ప్రకృతి జీవన వికాస గ్రామీణ ఉత్పత్తుల సంత హనుమకొండ నగరంలోని రాజా రాజనరేంద్ర భాషానిలయంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే నాయని రాజేందర్, మాజీ మేయర్ డాక్టర్ తక్కళ్లపెల్లి రాజేశ్వరరావు విచ్చేసి వివిధ గ్రామీణ ఉత్పత్తులను సందర్శించారు. ఈ సంత నిర్వహణ ఏర్పాట్లు ఆకుతోట రామారావు, చిన్నల అనిత సారయ్య చేశారు. సంతలో భాగంగా రసాయనాలు లేనటువంటి ప్రకృతి నుండి సేకరించి వివిధ ఉత్పత్తులు, సబ్బులు, టూత్ పేస్ట్, కూరగాయ విత్తనాలు, సుగంధ ద్రవ్యాలు, తేనె, చెక్కతో చేసిన టూత్ బ్రష్లు చాలా ఆకట్టుకున్నాయి. ఆసలపల్లె గ్రామానికి చెందిన చిన్నాల అనిత ప్రత్యేక మొక్కలను సంతలో ఏర్పాటు చేశారు. చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భముగా ఆత్మకూరు మండలం తిరుమలగిరి గ్రామానికి చెందిన రెడీమార్ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆర్గనైజేషన్ ఉపాధ్యక్షులు దూడం భాస్కర్ సంతను సందర్శించి ఎటువంటి రసాయనాలు వాడనటువంటి గ్రామీణోత్పత్తులు, ఉత్పత్తిదారుల ప్రోత్సహించాలంటూ నగరాల్లో ఏర్పాటు చేయడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ల కోసం గంట సింబల్ ఆన్ చేసి పెట్టండి.